శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తస్మాత్ జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఇద్దరు వ్యక్తులు నీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఏం చేయబోతున్నారు? నువ్వు అంటే వారు ఏం చేసినా సరే నువ్వు మాత్రం ఈ విధంగా చేతల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా అవతల వారిని నమ్మినట్లుగా నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నమ్ముకోవమ్మా. నువ్వు కొన్ని ఇబ్బందులు దానివల్లనే ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అటువంటివన్నీ కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది తల్లి. ఎప్పుడైనా సరే నీకు మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోవద్దు. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు నువ్వు ఎదుర్కోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక చిన్న చిరునవ్వుతో, నీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో నువ్వు ముందుకు సాగుతూ వచ్చావు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇక నుంచి నువ్వు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతావు తల్లి. ఈ 2026 సంవత్సరం నీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు 100 కేజీల మిఠాయిలు పంచుతావు. అంత పెద్ద శుభవార్త ఇప్పుడు వినబోతున్నావని గుర్తుపెట్టుకో తల్లి. ఒక విషయం చెప్పనా బిడ్డ, మొదటగా నువ్వు దైవారాధన చేయడం అనేది, రెండోది నిన్ను నువ్వు నమ్ముకోవడం. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకోవడం ప్రారంభిస్తావో నువ్వు అనుకున్న వాటిల్లో అంటే నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో విజయం తప్పకుండా సాధించి తీరుతావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్న వాటిలో విజయం సాధించాలనుకుంటే మాత్రం దైవారాధనతో పాటుగా నిన్ను నువ్వు నమ్ముకోవడం మొదలుపెట్టు తల్లి. అలాగే నువ్వు చేస్తున్న ఇంకో తప్పు ఏంటంటే, ఎప్పుడు కూడా సందేహంలో ఉండిపోవడం. అంటే నీలో నువ్వు సందేహపడిపోయి, అంటే దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది నాకు జరుగుతుందో లేదో అని సందేహాన్ని వ్యక్తం చేసి నీ మనసులో పెట్టుకుని పనులు చేస్తున్నావు. ఇలా చేయడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి నువ్వు నమ్మకంతో దైవాన్ని నువ్వు నమ్మడం మొదలుపెట్టు. అదేవిధంగా నిన్ను నువ్వు నమ్ముకోవడం కూడా ఎక్కువగా మొదలుపెట్టు తల్లి. అయితే తల్లి, నీకు సంబంధించిన విషయాలు నీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకో. వేరే వారి దగ్గర అస్సలు చెప్పద్దు. ఎందుకంటే నువ్వు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా ఆ పనులు ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. నువ్వు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా అంటే చాలామంది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే నీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అలా అంటే చాలా ఉత్తమం అన్నమాట. అంతేకాకుండా వీరికి ఇప్పటి వరకు కూడా ఒకలా సాగింది. ఇక నుంచి 2025 సంవత్సరం నుంచి కూడా నీ జాతకం, నీ రూపురేఖలనవి మార్చబోతున్నాడు తల్లి. నీ యొక్క అంటే ఈ 100 కేజీల మిఠాయి నువ్వు పంచుకోవచ్చు అనమాట. అంతటి గుడ్ న్యూస్ నువ్వు వినబోతున్నావు. అదేంటి అని చూసుకున్నట్లయితే ఇక నుంచి నువ్వు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నావు. కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని, విజయం సాధించాలని, నువ్వు అనుకున్న స్థానానికి వెళ్ళాలని, అలాగే నా అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నావో అటువంటి వాటన్నిటిలో కూడా విజయాలైతే సాధించబోతున్నావు.
కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఎదురు చూసావు. అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా నువ్వు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నీపైన కుళ్ళు కుతంత్రాలతో చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే నిన్ను ఇంకా ఇంకా ముంచేయడానికి కూడా చాలా చాలా ఎక్కువగా ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. నువ్వు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకి బెదిరిపోకుండా నీ పనులు నువ్వు చేసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం బిడ్డ. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ పనులు ఎవ్వరికీ చెప్పకుండా నీపై నువ్వు నమ్మకం పెట్టుకుని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఆ దైవం పైన నమ్మకం పెట్టుకుని ముందుకు వెళతావో అప్పుడే నీకు విజయాలు అనేవి నీ సొంతం అవుతాయి. కాబట్టి ఇక నుంచి కొత్త సంవత్సరం నుంచి నీకు నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి తల్లి. ఏదైనా సరే వాహనాలు కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల నువ్వైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నావు. అలాగే తల్లి, ఇంకొక విషయం ఏంటంటే నీ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులనేవి చేతులు జోడిస్తారో ఇక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆ ఇద్దరు మనుషుల నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలంటే వాళ్ళని నీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంతలా చేతులు జోడించినా కూడా నీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వద్దు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని నువ్వు ఏ విధంగా గుర్తుపట్టాలి, ఇవన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే అద్భుతాలేంటి, గుడ్ న్యూస్లేంటి, నీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. కాసేపు పక్కన పెట్టు బిడ్డ. అయితే ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారనేది నీకు బాగా తెలుస్తుంది కదా. అప్పుడు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ నిన్ను నువ్వు కంట్రోల్గా ఉండాలి. అలాగే ఇక నుంచి మిమ్మల్ని నీ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వే రక్షించుకోవాలి తల్లి. అలాగే ఇప్పటిదాకా నిన్ను ఎవరైతే హేళన చేశారో నీతో అస్సలు అయ్యే పని కాదు, ఇంకా నువ్వు వేస్ట్, దేనికి పనికిరావో, నువ్వు ఏం చేసినా సరే రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే నీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకున్న ప్రతి ఒక్క చోట కూడా దేనికి పనికిరారని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకుంటారు బిడ్డ. అలాగే మీరే గ్రేట్ అని చెప్పేసి, మీరు చాలా సూపర్ అని మీ ముందు మేము ఇన్నాళ్ళు తెలియక తప్పు చేశామని చాలామంది కూడా పశ్చాత్తాప పడతారు. కాకపోతే బిడ్డ, నీలో ఉన్న బద్ధకం, ఆ లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నువ్వు విడిచిపెట్టు. ఎందుకంటే ఇక్కడి నుంచి నీ యొక్క బద్ధకంతో ఏ పని కూడా అవ్వదు. గ్రహాలన్నీ నీకు అనుకూలంగా ఉన్నప్పుడే యాక్టివ్గా ఉండి నీ పనులు చకచక చేసుకోవాలి తల్లి. అన్నీ కూడా నీకు అనుకూలంగా మంచి అద్భుతమైన అవకాశాలు నేను ఇస్తాను. నీ పనులన్నీ కూడా జరిగేలా నేను చేస్తాను. నువ్వు ఎప్పుడు కూడా ఎంతైతే కష్టపడతావో దానికి ఆ భగవంతుడు మరింత అనుకూలంగా నీకు ఫలితాలు వచ్చేలా చేస్తారు. కాబట్టి నీలో ఉండేటటువంటి ఆ లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే విషయాలనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారనుకోండి, వారి బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు, ఆ ఇద్దరు కూడా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, ఆర్థిక పరంగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ రకంగా వారి మీద కనికారం అనేది జాలి చూపించవద్దు బిడ్డ. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు వారు చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. కాబట్టి ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళెవరో గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదో మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నీతో మంచిగా మాట్లాడుతూ నిన్ను పొగుడుతూనే నీ వెనకతలు గోతులు తీస్తారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎలా చేశారో, మిమ్మల్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయారని నీకు నువ్వే గమనించుకో. మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం నీ దరిదాపుల్లో కూడా చేరనివ్వదు తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.